చేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. సబ్స్క్రైబ్ అట చేసే, నువ్వు సబ్స్క్రైబ్ చేసే. వరుసగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? నీ అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపాను. వాళ్ళు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది మంచి నిర్ణయమా కాదా? తివారీ గారు చెప్పండి. తొందర ఎందుకు శుక్లా గారు, మ్యాచ్ ముగింపు దశలో అందరికీ తెలుస్తుంది. వస్తున్నావు, కొడుతున్నావు. తొక్కలో ప్రతాప్ రెడ్డి, నా తొక్కలో ప్రభు రెడ్డి, నా తొక్కలో ఆడ తమ్ముడు, నా తొక్కలో సెంట్రల్ మినిస్టర్. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ, చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. ఇది బాల్ అండి. అరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ అయిపోవరే అయ్యా. ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతుంది. అదే రూల్ తెలిసిన పుష్ప గారి రూల్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. బాగా దూరం వెళ్ళాను, ఫుల్గా పూర్తి చేసి కానీ తిరిగి రాలేను. మా నాయకుడు వచ్చాక ఇక్కడేం మిగలదు. రన్నింగ్ వచ్చిన వాళ్ళు పారిపోండి, రానోళ్ళు దోక్కోండి. ఇంకా టైం లేదు, వచ్చేస్తాడు.
ఆటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వస్తున్నా రావణ, న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. నా ఆగమనం అధర్మ విధ్వంసం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. అన్ని పెడతాయి వాళ్ళకి. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడు నీ కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎందుకు? నేనెవర్నే? మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఓ ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవడికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పురా మీసం. లుంగి పైకి ఎత్తిందంటే పుంగి వలుగుడు ఖాయం. సెమ్మసు లేపిందంటే దుమ్ము దుమారం, దుమ్ము దుమారం, దుమ్ము దుమారం. 600 గడపలు ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.